పంపులు మనం పంపులు చూసి ఇప్పుడు ఎంత వచ్చి ఏం ట్రాక్టర్ వాడుతారు దీనికి? ఈ నాకు 5 బండ్లు ఉన్నాయండి. మొత్తం 5 బండ్లు? 5 బండ్లు ఉన్నాయి. ఒక జాండేరి తప్ప అన్ని బండ్లకి ఏ బండి ఉంటే ఆ బండి ఆ టైంలో కిరాయిలకు కూడా కిరాయిలకు కూడా ఎట్లా తీసుకుంటారు మీరు? కిరాయికి వెళ్తే మామూలుగా అది గనితో కొడితే వర్షాలు అయితే 600. ఎట్లా ట్యాంక్ మొత్తమా లేకపోతే ఎకరాకి అన్నట? ఎకరానికి 600. 600. ఒక రైతు 600 ఇస్తాడు, ఒక 500 తెలిసిన రైతు 500 ఇస్తాడు. వైపర్ తోడు కొడితే వైపులతో కొడితే 400. ఇప్పుడు వైపర్ తోడు కొడితే 400. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి తెంపల్లి గ్రామము, గన్నవరం మండల కేంద్రము, కృష్ణా జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు శ్రీని గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది వచ్చేసి ట్రాక్టర్ స్ప్రే పంపు. ఈ రోజు ఈ ట్రాక్టర్ స్ప్రే పంపు తోటి రైతు వచ్చేసి తనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో కలుపు మందు కొరకు ఈ ట్రాక్టర్ స్ప్రే పంపు స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రైతు వచ్చేసి ఇక్కడ నార్మల్గా మనం వరి పంట సాగు చేస్తే నాట్ల పద్ధతిలో వరి నాట్లు పెడతాం, కానీ వీళ్ళు నేరుగా విత్తనాలు విదజల్లి విత్తనాలు విదజల్లిన తర్వాత 2-3 రోజుల ముందే మొలక రాక ముందే ఇలా ట్రాక్టర్ స్ప్రే పంపులను ఉపయోగించుకొని పంట పైన కలుపు మందులు ఇతర పిచికారి మందులకు ఉపయోగిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారి దగ్గర ఈ యొక్క 2-in-1 ట్రాక్టర్ స్ప్రే పంప్ కొనుగోలు చేయడం జరిగింది. మరి ఎన్ని రోజుల నుంచి ఇలాంటి ట్రాక్టర్ స్ప్రే పంప్స్ వాడుతున్నారు, మరి రైతు అనుభవాలు ఈ బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ స్ప్రే పంప్ పైన ఏ విధంగా ఉన్నాయో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సీనన్న. చెప్పండి సీనన్న, ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు? నేను 20 సంవత్సరాలు చేస్తాను. 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు సొంత? నేను 40 చేస్తాను. 40 ఎకరాలు అంటే సొంత భూమా కౌలుకా? అంతా కౌలే. 40 ఎకరాలు కౌలుకే చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రాక్టర్ స్ప్రే పంప్ గురించి తెలుసుకుందామని వచ్చాం. అసలు ఏంది ఈ బీపీఆర్ వాళ్ళ ట్రాక్టర్ స్ప్రే పంప్? మాకు బాగా ఉపయోగపడిందండి. ఎట్లా తెలుసుకోవాలి అసలు ఈ పంపు గురించి? ఈ పంపు ఎట్లా వీడియోలో వచ్చింది, మా బాబు బుక్ చూసాము. చూస్తే అది మాకు అనుకూలంగా ఈ స్పేర్లు పెట్టి కొట్టలేకపోతున్నాం. ఏది పొద్దాగా మనుషులు రమ్మంటే రావట్లా, రాకపోతే కొట్టాలి. రోజు 300 మీటర్లు ఎంత దూరం వెళ్ళినా వెళ్ళిపోతుంది పైపు. ఈ దీంతో అంటే ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను. నేను తెచ్చిన పంపు కాకుండా 5 పంపులు 6 పంపులు ఇప్పించాను నేను. మీ ఊర్లో? మా ఊర్లో 3 పంపులు ఉన్నాయి. కేసరపల్లిలో ఒక 5 పంపులు ఇప్పించాను. ఓకే, 5 పంపులు ఇచ్చాను. వాళ్ళ కాడ రైతులు మనం చూసి వాళ్ళు తెచ్చుకున్నారు. ఈ మాకు లేటెస్ట్ వచ్చింది. లేటెస్ట్ ఇది తీసుకొని ఎన్ని రోజులు అయింది? తీసుకొని 2 నెలలు అయింది. ఈ పంపు ఈ మోడల్ తీసుకొని 2 నెలలు అయింది. ఇప్పుడు ఇది ఏంది 2-in-1 అంటారు దీన్ని? 2-in-1. మోటార్ వచ్చి అంత ముందు 12 హార్స్ తీసుకున్నాం, ఇప్పుడు 15 హార్స్ తీసుకున్నాం. దీనికి 15 HP హార్స్ పవర్. 15 HP. ఏ కంపెనీ ఇస్తారు అది? కంపెనీ నటరాజ్ అనుకుంటా. నటరాజ్ కంపెనీ. బాగుందా క్వాలిటీ కూడా? బాగుంది క్వాలిటీ. ఏమన్నా ఎప్పుడన్నా ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల కిలో పడితే ఎప్పుడన్నా ఆ పంపు ఏదన్నా వాడాము, ఏదైనా కంప్లీట్ వచ్చింది అనుకో మేము ఎక్కడ చెప్పుకున్నాం, మాకు తెలియంది సార్ చెప్తుండే ఎమ్మన్నా వస్తువులు వేస్తున్నాడు. ఎప్పుడన్నా పగిలిపోయినా పంపులు అవి? లేదు సార్, అట్లా వరకు పగిలిపోవాలా. దాంట్లో ఏమైనా లాగులు పోగులన్నా సార్కి చెప్తే వేసి పెడుతున్నారు. స్పేర్ పార్ట్ మాత్రమేగా ఒక 24 గంటలు వస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి ఆర్డర్ పెడితే. ఇప్పుడు ఈ స్ప్రే పంప్ ఉన్నారు కదా మీరు, దేనికి వాడతారు ఎక్కువ మీరు ఈ ప్రాంతంలో? మినానికి వాడతాను, ఏడుశనగకు వాడతా, ఒరుకు వాడుతున్నాను, ఏదన్నా పామాల తోటలో వాడుతున్నాం. పామాల తోటలో కూడా వాడుతున్నాను. మరి ఒడ్డు పట్టిన చేలోకి స్టాంపులు కొట్టుకున్నాం, మినిమం పట్టిన దాంట్లో కొడుతున్నాం, అన్నిటికీ వాడుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు వరి వేసినట్టుంది కదా, అందరేమో నాట్లు వేస్తారు, మీరేమో చల్లిరు అనుకుంటా. చల్లిన దాంట్లో కొడతాను. ఊర్లో కాడ మళ్ళీ ఎత్తు వచ్చినాక అయినా కొడతాం. ఎత్తు వచ్చినాక కూడా కొడతాం అన్నట్టు. ఎత్తు వచ్చినాక అయినా కూడా చేలో పైప్ పంపించేసి కొట్టేస్తాం. ఇప్పుడు పైప్ ఇచ్చారు కదా వీళ్ళు, ఎన్ని మీటర్ల పైప్ ఇచ్చారు? 300 మీటర్లు. 300 మీటర్ల పైపు. 300 మీటర్లు పైపు క్వాలిటీ ఎట్లా ఉంది? క్వాలిటీ ఇప్పుడు ఇది బాగుందని ఇదే తీసుకుంటాం. నేను బండి దగ్గర మనిషి ఉండాలి అన్నట్టు. మనిషి ఉండాలి. ప్రెషర్ ఎక్కువ అయింది, తక్కువ అయింది, ఒక్కోసారి ఎక్కువ ఇది కాదు కదా. పంపు రూపంగా అయితే మాకు నెంబర్ 1. ఓకే, ఇప్పుడు ఈ ట్యాంక్ కూడా ఇచ్చారు కదా, ఎన్ని లీటర్ల ట్యాంక్? 500 లీటర్లు. ఈ 500 లీటర్ల ట్యాంక్ నీళ్ళు నింపుకుంటే ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు మీరు? మేము ఇప్పుడు పెద్ద మడి అయింది అనుకోండి, ఏదో ఒకటే మడి 4 ఎకరాలు 2 ఎకరాలు మళ్ళీ ఉంటాయి. అలాంటి మళ్ళీ అయింది అనుకో 4 ఎకరాలకు కొడతాం. 4 ఎకరాలు వైపర్ తోట అయినా సరే, దీంతో అయినా సరే. లేదనుకో చిన్న మళ్ళీ అయింది అనుకో 3.5 ఎకరాలు కొడతాం. 3 ఎకరాలు రైతుని పెట్టి ఎక్కువ దగ్గర కొట్టమంటే దగ్గర కొడతాం, కొద్దిగా ఎడమ చేసి తొక్కుడు పడుతుందంటే అట్ట 3.5 మించి కొడతలేదు. ఏదన్నా పెద్ద మళ్ళీ అయితే 4 ఎకరాలు కొడుతున్నట్టు. ఇప్పుడు ఈ వైపర్ ఉంది కదా, వైపర్ దేనికి వాడతారు? ఇదైతేనేమో నువ్వు పైపు గుంజుకోపోయి ఎక్కడంటే అక్కడ కొడుతున్నా చెప్తాను. మినిమం చేలో వేసినాక కొడతాం. ఇది స్టాంప్ కొడతాం ఈ వైపులతోటి.
అది వైపర్లతో కొట్టినప్పుడు పంట మీద కరెక్ట్ మందు పడుతుందా? పడుతుంది. గాలికి ఎగిరిపోయి చాలా మంది గాలి కంటే ఇక అది తెలిసిందే కదా అందరికి. మనం గాలి లేనప్పుడు కొట్టుకుంటాను మొత్తం కమ్మేద్ది. కొద్ది గాలి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే బండి మన తెలివికి ఏం చేయాలంటే కింద నుంచి ఆపోజిట్ డైరెక్షన్ రావాలి. ఆపోజిట్ ఏం చేస్తామంటే కింద నుంచి వచ్చింది ఒక్క వైపే పోద్ది, ఒక్కసారి పోయిద్ది, పొద్దా పోదు. అదే ఆ దగ్గర నుంచి కొట్టుకొచ్చావు అనుకో ఇక వెళ్తూనే ఉండదు. ఈ పక్క నుంచి కొట్టుకుంటే ఇటు పోతా ఉంటది. గాలి వచ్చిన ఆపోజిట్ డైరెక్షన్ లో కొడితే మంచి పంట మంచిగా పంటగా ఇదిగా ఉండదు. ఓకే, దీని వల్ల ఇప్పుడు మీరు కేవలం మీ 40 ఎకరాలకే వాడుతురా లేకపోతే వేరే కిరాయిలు కాడ వెళ్ళిపోతాం? కిరాయిలు కూడా కిరాయిలు కాడ ఎట్లా తీసుకుంటారు మీరు? కిరాయికి వెళ్తే మామూలుగా అది గనితో కొడితే వర్షాలు అయితే 600. ఎట్లా ట్యాంక్ మొత్తమా లేకపోతే ఎకరాకి అన్నట? ఎకరానికి 600. ఒక రైతు 600 ఇస్తాడు, ఒక 500 తెలిసిన రైతు 500 ఇస్తాడు. వైపర్ తోడు కొడితే వైపులతో కొడితే 400. ఇప్పుడు వైపర్ తోడు కొడితే 400, పైపు తోడు గుంజు కొడితేనేమో 600. 600. ఇప్పుడు 300 మీటర్లు గుంజుతావు కదా, గుంజాలి. గుంజినాక మళ్ళీ చుట్టుకోవడం ఎట్లా చుట్టుకుంటుంది? చుట్టుకొని పెడలు ఇచ్చాడండి. పెడలు ఇచ్చాడు. ఆ పెడలతోని కాలేసుకుని నొక్కుని పైపు పట్టుకుని కూడా ముక్కు పట్టుకుంటే చుట్టేసుకుంటుంది. ఎప్పుడన్నా జామ ఇరకడం అలాంటిది అసలు ఏమీ లేదు. మంచిగా చుట్టుకుంటుంది. మంచిగా చుట్టుకుంటుంది. మనం చుట్టుకునే దాంట్లోనే ఉంటది. ఇప్పుడు ఎంత వేచి ఏం ట్రాక్టర్ వాడుతారు దీనికి? ఈ నాకు 5 బండ్లు ఉన్నాయండి. మొత్తం 5 బండ్లు? 5 బండ్లు ఉన్నాయి. ఒక జాండేరి తప్ప అన్ని బండ్లకి ఏ బండి ఉంటే ఆ బండి ఆ టైంలో ఓకే ఏ బండి ఉంటే ఆ బండి తగిలించుకొని వెళ్ళిపోతా. ఎంత హెచ్పి ట్రాక్టర్ ఇప్పుడు? ఎంత హెచ్పి ట్రాక్టర్ కి ఇది వాడాలని చెప్పి? ఒకటాను 50 అండి, ఒకటి 45. అన్ని 45 బండ్లే. 45 బండ్లకి ఏది ఉన్నా కానీ పని చేస్తుంది, పని చేస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్స్ పై పంప్ లో బేరింగ్లు ఎక్కువ ఉంటాయి. ఈ బేరింగ్లు అప్పుడు వరకు పోతు 2 సంవత్సరాలు పెట్టి పోతు ఎరగను మేము గీజు కొట్టుకున్నాం. ఇప్పుడు ఈ నల్ల పైపులు ఉన్నాయి కదా, ఇవి కూడా ఎట్లా ఇచ్చారు? మంచిగా ఇచ్చారు. ఈ పైపు మామూలు పైపు ఇచ్చేవాళ్ళు వేరే దగ్గర అయితే. ఈ పైపు ఇంతవరకు ఫస్ట్ లో ఇప్పుడు ఆ పైపు ఇదిగో ఇలాంటి పైపు ఇచ్చేవాళ్ళు. ఒక్క రోజుకే పగిలిపోయింది అది. సార్కి చెప్పాను, మీరు గన్లు పైపులు ఏదెత్తున్నారు అది కూడా మొక్క చేసేసారు. ఇది కాదు, ఇదండి ఈ పైపు. ఇక్కడ ఆ పైపు, ఇక ఆ పైపు కూడా మనకు భయం లేదు. పైపు ఈ నల్ల పైపు కూడా బాగుంది అన్నట్టు బాగుంది. ఇప్పుడు ఈ స్ప్రే పంపు ఉంటే 3 గన్నులు ఇస్తామని చెప్తారు కదా, ఇప్పుడు వైపర్ గన్నులు అయినా సరే, ఇప్పుడు గుంజి ఇట్లా స్ప్రే చేసే గన్నులు అయినా ఎట్లా ఉన్నాయి? క్వాలిటీ అయితే బాగున్నాయండి, నెంబర్ 1 ఉన్నాయి. ఎప్పుడైనా గన్నులకి లీకేజ్ రావడం అలా? లీకేజ్ అంటే మేము బిగించినప్పుడు లూజ్ అవుతుందని బిగించినప్పుడు అప్పుడే అది కరెక్ట్ బిగించుకుంటే లీకేజ్ రాదు. గన్నులు కూడా బాగున్నాయి, గన్నులు అయితే బాగున్నాయి. ప్రెజర్ మంచిగా వస్తుందా? ప్రెషర్ బ్రహ్మాండం. ఎంత దూరం వస్తుంది ప్రెజర్ మనకు వైపర్ తో కొడితే? వైపర్ తో కొడితే మామూలుగా వస్తుంది 20 అడుగులు వచ్చింది. 20 అడుగుల దూరంలో పడుతుంది. 30 అడుగులు బండి సెంటర్ లోంచి అటు 20 ఇటు 20 అటు 20 ఇటు 20 ఆ బండి 40 అడుగుల దూరం వస్తుంది. ఎంత సేపట్లో కొడతారు ఎకరాకి వైపర్ తోడు కొడితే? టైం పెట్టలేదండి. నార్మల్ ఎంత టైం పడుతుంది? మీరు అంటే గంటగా ఇప్పుడు ఎకరం వచ్చి నాకు తెలిసి 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎకరాకి 10 నిమిషాల్లో అయిపోతుంది. అయిపోయింది వైపర్ తోడు స్ప్రే. మరి వెళ్తామే కదా బండి ఇట్లా ఇట్లా రావడంతో 10 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు ఈ 300 మీటర్ల పైప్ తోటి తీసుకొని కొడితే ఎకరాకి ఎంత టైం? అది 1.5 2 గంటలు పడుతుంది. 1.5 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుంది. మరి ఎకరానికి పైకి తిరగాలి కదా, మరి నిదానం నడుపుతాడు. అది ఓకే, దీని అంత స్పీడ్ అది వెళ్ళదు. ఓకే, ఇప్పుడు ఈ ట్యాంకులో కూడా మీరు వాటర్ ఫిల్లింగ్ ఎట్లా చేస్తారు? నీళ్ళు నార్మల్ పైప్ తో పెట్టేస్తారా? పైప్ తో పెట్టేసుకుంటాం. ఎక్కడ బోర్ వస్తే బోర్ తో పెట్టుకుంటాము. అది వదిలేసండి. ఎక్స్ట్రా పైప్ కూడా ఇచ్చారు కదా, ఎక్స్ట్రా నింపుకోవడానికి బండికి చేసుకొని పెట్టుకుంటా ఇచ్చారండి. ఎక్స్ట్రా పైప్ ఇస్తే అదే నీళ్ళు ఉన్న అలా తల్లిస్తే కూడా వచ్చి నీళ్ళు నిండిపోతాయి. అట్లా కూడా ఉంది ఫెసిలిటీ. అలా కూడా ఉంది. మోటార్ ట్యాంక్ క్వాలిటీ మంచిగా ఉందా? బాగుంది. ఎప్పుడైనా ట్యాంక్ పర్రలు రావడం? లేదు. ఇప్పుడు వరకు అయితే 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, ఏమి లేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు ఈ ఐరన్ క్వాలిటీ పంపులో ఇప్పుడు ఐరన్ ఉంటది కదా, ఇప్పుడు ఫ్రేమ్లు క్వాలిటీ అంతా ఎట్లా ఉంది? మంచిగా బాగుంది. ఎప్పుడైనా తుప్పురాల బోల్డ్ ఎరగల. మీరు 2 సంవత్సరాల కింద ఉన్నారు కదా పంపు, అది నడుస్తుందా? ఇంకా ఉంది ఇప్పుడు కూడా, అది కూడా ఉంది. ఇప్పుడు మీరు వచ్చారని దీన్ని పక్కన పెట్టి అసలుకి కొత్త పంపు అని పాత పంపు వాడుతున్నాం. ఇది ఎందుకంటే స్టాంపు ఎంత ఆగమైపోద్ది, అవునవును ఖరాబ్ అయిపోద్ది అని దీన్ని తీలా. ఓకే, నార్మల్ 2 సంవత్సరాల కింద వాడుతున్న పంపు కూడా మంచిగా ఉంది. మంచిగా ఉంది. పైపు బాగుంది. పంపు బాగా నడుస్తుంది. పైపు బాగుంది. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు కట్ అయినా వేసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ట్యాంక్ లో మీరు కలుపు, ఇప్పుడు స్టాంప్ అంటే కలుపు మందు కొడుతున్నారు కదా, కలుపు మందు. మళ్ళీ తర్వాత ఏదైనా మంచి మందు ఏదైనా కొట్టాలన్నప్పుడు మళ్ళీ కలుపు మందు ఉంటే ప్రాబ్లం కదా, మళ్ళీ ఏం చేస్తామంటే అది కడుక్కొని శుభ్రం కడిగేసి ఆ నీళ్ళని తీసేస్తాం. వాళ్ళు ఇచ్చారు, కింద వాళ్ళు ఇచ్చారు, కరెక్ట్ గా వాళ్ళు ఇచ్చారు. ఆ వాళ్ళలో పోయిన మటుకు పోతాయి. లేని పైపు మస్తుంది అనుకో, ఆ లోన ఫుట్బాల్ తోటి పైప్ తో బయటకు తోడేసుకోవచ్చు. తోడేసుకున్నాక ఆయన ఖాళీ చేసుకుని సగం నీళ్లు పట్టుకొని బండి కొద్దిగా 2 సార్లు గుంజితే డబ్బా కడిగేస్తాను. కడిగేసినాక వాళ్ళు వదిలేసాం అనుకో,
మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోద్ది. అది జాగ్రత్త, కలుపు మందు కొట్టినప్పుడు అట్లా క్లీన్ చేసుకోవాలి. మీరు వాడుతూ మీరు బాగుందని చెప్తారు, బాగుంది. మీతో పాటు ఒక 10 మంది కూడా ఇప్పించమని చెప్తారు. వాళ్ళు కూడా ఎట్లా ఉంది? వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది. నాకు సేఫ్టీగా ఉంది దానివల్ల. ఓకే. ఇప్పుడు అతను రమ్మనాలి, ముగ్గురు కావాలి, ఇది అయిందనుకో అద్దద్దా అన్నావు అనుకో, నేనే 10 ఎకరాలు శనగేసుకున్నాను, మా బాబుని చేలో దింపుతాను, బండికి పెసర పెడతాను, మా మిస్సెస్ ను ఎవరో నుంచో పెట్టుకున్నాను, నేను కొట్టేసుకుంటా. ఓకే, సింపుల్ అయిపోయింది. సింపుల్ గా అది అలాగా. ఇప్పుడు దీని ధర ఎంత? ఇప్పుడు లేటెస్ట్ ఈ మోడల్ కొన్నారు కదా, ఎంత కొన్నారు? ఇది 95,000 అండి. 95,000 మాకు డెలివరీ ఇంటికి ఇచ్చి పంపించేసి. 95,000 డెలివరీ కూడా డెలివరీ ఇంటికి పంపించి ఇంటికాడికి వచ్చింది అన్నట్టు. ఇంటికి వచ్చి ఇప్పుడు మీరు నల్గొండలో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చిపోయింది. నల్గొండ వెళ్ళి బుక్ చేస్తే మీ పేమెంట్ కొట్టేశాము, ఆయన తీసుకొచ్చి మనకి ఇంటి దగ్గర తీసుకొచ్చి చెప్పాడు. ఇప్పుడు మీరు ట్రాక్టర్ స్ప్రే పంప్ కొన్నారు కదా, 2 సంవత్సరాల కింద కొన్నారు, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ కూడా కొన్నారు. తెచ్చామండి. మీరు అంతా ఈజీగా ఏది పడితే అది కొన్నారు, నాకు తెలిసి మీరు చెప్పిన మోడల్ బట్టి చూస్తే. ఇప్పుడు ఈ పంపు కొనేటప్పుడు వేరే దగ్గర ఏమన్నా చూసిరా మోడల్? చూసాను సార్, వేరే దగ్గర కూడా చూశాను. 7 పంపులు చూశాను. ఈ సార్ మీద కాడ ఏమన్నారంటే, మేమైతే వాళ్ళు ఫోన్ కాడ చేశారు, వాళ్ళు ఫోన్ చేసి సీను గారు అంట కదండి తెంపల్లి, మరి పంపులు ఉన్నాయి మాయ అంటే, మేము వాళ్ళ మీద ఏదన్నా గానీ పేటీలు వేరేస్తాము, డబ్బులకి తక్కువకి ఇస్తాము అన్నారు. నాకైతే అది పనిముట్టు తేంగే వైబ్రేషన్ వస్తామో లేకపోతే ఏదో ఇరిగిపోతామో చేసి క్వాలిటీ తేడా ఉంది, నాకు నచ్చలా. ఇప్పుడు ఐరన్ క్వాలిటీ ఏది వాడుతారు? టాటా ఐరన్ వాడతారు. టాటా ఐరన్ ఎట్లా చెప్తారు? టాటా ఐరన్ వాడతారు నేను అది నాకు, ఎందుకంటే 2 సంవత్సరాలు పెట్టి వాడుతున్నా కాబట్టి. ముద్ర ఉంది సార్, ముద్ర ఉంది. ముద్ర ఉంది. కాకపోతే మాకు ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి 2 సంవత్సరాలలో మనం బయటే పడేస్తున్నాం. తుప్పు రాలేదు వరకు, ఎక్కడ క్రాకులు లేవు, ముందు వెళ్ళి క్రాకులు లేవు. అది కాబట్టి బయట పంపులతో పోల్చుకుంటే ఇది బాగా నెంబర్ 1. మేము ఆల్రెడీ రైలు కట్టకి బండి వస్తా ఉంటే తగిలింది. మర్తప్పులో నేనే వచ్చా. ఇది బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయినా కూడా ఊరిని తిత్తే వచ్చేసింది, మళ్ళీ బెండ్ అవ్వాల. చక్కగా ఉంది, నచ్చింది పనిముట్టు. నేను తెచ్చుకున్నాను. రైతు తెచ్చుకోవచ్చు, రైతు తెచ్చుకోవచ్చు. మంచిగా ఉంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతు, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, చాలా మంది పంపులు కొనాలనుకుంటారు. ఇప్పుడు విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఇలాంటి పంపులు కొంటే రైతుకు మేలు సార్, చాలా మేలు. నేను చెప్పి కదా, ఆ పంపు కొనుక్కుంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకరితో పని లేదు, క్వాలిటీ విషయంలో క్వాలిటీ కూడా నెంబర్ 1. రైతు కొనుక్కోవచ్చు, రైతు కొనుక్కోవచ్చు. ముందు దీన్ని కొనుక్కున్న ఇబ్బంది లేదు. ఇప్పుడు 4 ఇద్దరున్నా వెళ్ళి కొట్టుకోవచ్చు, 7 జనకి కొట్టుకోవచ్చు, మినానికి కొట్టుకోవచ్చు, అన్ని పంటలకు వరి చేనుకి కొట్టుకోవచ్చు. అది మంచిగా ఉందన్న, నచ్చింది. ఓకే, మరి చూస్తున్నా కదా రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు శ్రీను గారు విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఈ 2-in-1 ట్రాక్టర్ స్ప్రే పంపు 95,000 రూపాయల కొనుగోలు చేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర మోడల్స్ వాడుతున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ రావడం తోటి ఈ 95,000 రూపాయల కొనుగోలు చేశారని చెప్తున్నారు. నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న రైతు దాదాపు 8 నుంచి 10 మంది రైతులు ఇదే విపిఆర్ ట్రాక్టర్ స్ప్రే పంపులు వాడుతున్నామని చెప్తున్నారు. రైతు సోదరులు ఈ రాబోతున్న సీజన్ లో ఒక మంచి ట్రాక్టర్ స్ప్రే పంపు కొనుగోలు చేయాలనుకుంటే విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ నల్గొండ వాళ్ళని వీక్షించండి, అన్ని రకాల స్ప్రే పంపులు దొరుకుతాయి. ఇది మరి ఈ రోజు ఈ వీడియోలో రైతు సీన్ గారు ఈ విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారి యొక్క ట్రాక్టర్ స్ప్రే వాడుతున్నట్టు వారి యొక్క అనుభవాలు, వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.